హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయ పులుసుని చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా సొరకాయని పీల్ తీసేసి శుభ్రంగా కడిగి రెండు వైపులా తొడిమలు తీసివేయాలండి. ఇప్పుడు ఈ సొరకాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. సొరకాయ పులుసుకి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేస్తేనే బాగుంటుందండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె హీట్ అయినాక ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ బాగా హీట్ అయినాక తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఇంకా తుంచిన ఎండుమిర్చిని యాడ్ చేసి ఒకసారి కలిపాక ఒక ఆనియన్ని చిన్న ముక్కలకు కట్ చేసి యాడ్ చేయాలండి. ఆనియన్ కొంచెం వేగాక టీ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి. సొరకాయ ముక్కల్లో పసుపు కొంచెం ఎక్కువనే పడుతుందండి. పసుపు యాడ్ చేశాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సొరకాయ ముక్కల్ని వేసి ఆయిల్లో కలిసేలాగా బాగా కలపాలండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలండి. సొరకాయ ముక్కలు ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు చప్పగా లేకుండా ఇలా సాల్ట్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కలపాలండి. ఇప్పుడు దీనిలో 1 టీ స్పూన్ కారం యాడ్ చేయాలండి. ముక్కలకి సరిపడా ఇలా కొంచెం కారం వేసి కలపాలండి. కలిపేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ముక్కలు మగ్గేంత వరకు మధ్యలో కలుపుతూ ఉడికించాలండి. సొరకాయ ముక్కలు ఇలా ఆయిల్లో మగ్గితేనే టేస్ట్ బాగుంటుందండి. ముక్క కూడా మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలో ఒక టొమాటోని చిన్న ముక్కలకు కట్ చేసి యాడ్ చేయాలండి. ఒకసారి కలిపేసి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికించాలండి. టొమాటో కొంచెం మగ్గిపోతే సరిపోతుందండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి రుచికి సరిపడా కారం యాడ్ చేయాలండి. ఇంకా ధనియాలు, జీలకర్ర పొడి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో చింతపండు రసం యాడ్ చేయాలండి. తినే పులుపుని బట్టి చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలండి. పులుపు అడ్జస్ట్ అయ్యేంత వరకు వాటర్ వేసి కలపాలండి. చింతపండు రసం యాడ్ చేసాం కాబట్టి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఈ పులుసును మరిగించాలండి. ఫైనల్గా ఇలా కొంచెం కరివేపాకు వేసి కలిపారంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా టేస్టీగా సొరకాయ పులుసు రెడీ అయిపోయిందండి. సొరకాయ పులుసు ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ కదండి. ఈ సొరకాయ పులుసు అన్నంలోకి ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా సరే, ఇంకా ఫైబర్, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సొరకాయని రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది కదండి. ఇలా సొరకాయ పులుసు చేసి పెడితే ఎప్పుడు తినని వాళ్ళైనా సరే చాలా ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుందండి. నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే ఈ సొరకాయ పులుసు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మామ్స్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.